హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ప్రెజెంట్ పెరుగుతున్న మార్కెట్లో వాల్యుయేషన్స్ కన్సర్న్స్ అనేవి మన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి న్యూ ఐడియాస్ అలాగే న్యూ కంపెనీస్ ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టంగా మారిందండి. హౌఎవర్ ఇన్సైడర్స్ ఏం చేస్తున్నారు ట్రాక్ చేయగలిగితే అది మనకి కొంత హెల్ప్ అనేది చేస్తుంది అనమాట. ఇన్సైడర్ బయింగ్ అనేది ఇన్వెస్టర్స్ కి ఒక సిగ్నల్ లాంటిదండి. ప్రమోటర్స్, కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ అలాగే బోర్డ్ మెంబర్స్ వాళ్ళ కంపెనీస్ లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారన్నమాట. అది కంపెనీస్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ మీద కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో చాలా కాలం తర్వాత సిగ్నిఫికెంట్ ఇన్సైడర్ బయింగ్ జరిగిన టాప్ 4 స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ కంపెనీ ఏంటంటే నైబ్ లిమిటెడ్ అండి. 2005 లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. డిఫెన్స్, ఈ వెహికల్స్ అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం క్రిటికల్ కంపోనెంట్స్ తయారు చేస్తుంది. డిఫెన్స్ సెగ్మెంట్ లో కంపెనీ బ్రహ్మోస్ మిసైల్స్, MRSAM అలాగే పినాకా రాకెట్ లాంచెస్ కోసం మొబైల్ వెపన్ లాంచర్స్, అసెంబ్లీస్ అండ్ సబ్ అసెంబ్లీస్ తయారు చేస్తుంది అనమాట. ఈ మోటార్ సెగ్మెంట్ లో కంపెనీ సబ్సిడరీ అయిన నైబ్ ఈ మోటార్ ద్వారా ఈ సైకిల్, ఈ రిక్షా, బ్యాటరీస్, మోటార్స్, హైబ్రిడ్ PSU, సోలార్ ఇండక్షన్ కుక్కర్, వాటర్ ట్రీట్మెంట్ యూనిట్ ని డీల్ చేస్తుందండి. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో L&T డిఫెన్స్, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ వంటి ప్రామినెంట్ కంపెనీస్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2488 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 19.9% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.8%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 22 రూపీస్ 10 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ 69.1 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ మనం కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. మార్చ్ 2024 లో 279 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 22 crores పోస్ట్ చేసింది. మెయిన్ గా మనం ఇన్సైడర్ బయింగ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దామండి. ప్రమోటర్ హోల్డింగ్ కనుక చూస్తే మీరు ఆగస్ట్ 2024 లో 53.08% ఉందండి. అండ్ మీరు డిసెంబర్ 2023 క్వార్టర్ నుండి కనుక చూస్తే లాస్ట్ 3 quarters లో కూడా 49.96% మాత్రమే స్టేక్ ఉండేదన్నమాట. అండ్ జూన్ 2024 వచ్చేసరికి ప్రమోటర్ స్టేక్ అనేది పెరిగింది. అండ్ FI స్టేక్ అనేది 9.58% నుండి 7.89% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 38.52% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1894 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 48%, అలాగే 1 year పీరియడ్ లో అయితే 231% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ BCL ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. ఇండియాలోనే లార్జెస్ట్ అగ్రో ప్రాసెసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. 1976 లో ఎస్టాబ్లిష్ అయింది. ఈడబుల్ ఆయిల్స్, తర్వాత రైస్ మిల్లింగ్, గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీ అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీకి 59% రెవెన్యూ ఈడబుల్ ఆయిల్ అండ్ వనస్పతి సెగ్మెంట్ నుండి, 40% డిస్టిలరీ బిజినెస్ నుండి అండ్ 1% రియల్ ఎస్టేట్ బిజినెస్ నుండి వస్తుందన్నమాట. నార్త్ ఇండియాలోని బటిండాలో లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ కాంప్లెక్స్ లో ఇది కూడా ఒకటండి. ఈ కంపెనీకి పంజాబ్, రాజస్థాన్, తర్వాత హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా అండ్ ఢిల్లీ NCR లో 350+ డీలర్స్ తో స్ట్రాంగ్ డీలర్షిప్ ఉందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1720 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 16.3% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.1%, ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 3 రూపీస్ 46 పైసా ఉంది. ఇండస్ట్రీ PE 33.4 ఉంటే స్టాక్ PE 18.2 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీకి డెట్ 477 crores ఉంది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 2129 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 9% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 96 crores పోస్ట్ చేసింది. అండ్ మనం కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే లాస్ట్ 2 quarters అంటే డిసెంబర్ అండ్ మార్చ్ క్వార్టర్ లో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గిందనమాట. 56.92% నుండి 56.08% తగ్గింది. బట్ జూన్ క్వార్టర్ వచ్చేసరికి 59.47% కి పెరగడం జరిగింది. FI షేర్ హోల్డింగ్ 6.41% నుండి 4.84% కి తగ్గింది అనమాట. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 35.69% ఉంది. సో ఈ కంపెనీలో కూడా ఇన్సైడర్ బయింగ్ అనేది జరిగింది అనమాట. ఎందుకంటే ప్రమోటర్ స్టేక్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 57 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 3%, అలాగే 1 year పీరియడ్ లో 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఏంటంటే అపోలో మైక్రో సిస్టమ్ లిమిటెడ్ అండి. ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రో మెకానికల్ సొల్యూషన్స్ డిజైన్, డెవలప్మెంట్ అలాగే అసెంబ్లీ అండ్ టెస్టింగ్ లో టాప్ ప్లేస్ లో ఉందన్నమాట. ఇది 1985 లో ఎస్టాబ్లిష్ అయింది. కంపెనీ ప్రొడక్ట్స్ లో ఏరోస్పేస్ సిస్టమ్స్, గ్రౌండ్ డిఫెన్స్, స్పేస్, ఏవియానిక్ సిస్టమ్స్, హోమ్లాండ్ సెక్యూరిటీ అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తారండి. ఈ కంపెనీ క్లయింట్ లిస్ట్ లో గనక చూస్తే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, DPSUs, తర్వాత అదాని గ్రూప్, DRDO, L&T ఉన్నాయండి. ఈ కంపెనీకి చెందిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది హైదరాబాద్ లో ఉందన్నమాట. ఇందులో 300+ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ లో డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రో మెకానికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని 250,000 square feet లో ఏర్పాటు చేస్తుంది ఈ కంపెనీ.
ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,213 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 12.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.52%, ఫేస్ వాల్యూ ₹1 ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ 208 crores ఉంది. అండ్ లాస్ట్ 3 years నుంచి కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. మార్చ్ 2024 లో 372 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 23% ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 32 crores పోస్ట్ చేసింది. అండ్ మనం కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే సెప్టెంబర్ లో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 52.67% ఉందండి. డిసెంబర్ లో 53.21% పెరిగింది. అండ్ మార్చ్ 2024 లో కూడా 53.21% మాత్రమే ఉండేది. అండ్ జూన్ క్వార్టర్ వచ్చేసరికి 55.12% కి పెరగడం జరిగిందనమాట. ఎఫ్ఐ స్టేక్ అనేది తగ్గిందండి. 11.14% నుండి 7.42% కి. అండ్ పబ్లిక్ స్టేక్ అనేది 37.46% ఉంది. సో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఈ కంపెనీలో కూడా పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹104 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 months లో 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 1 year లో 79% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఏంటంటే రామ్కో సిస్టమ్స్ లిమిటెడ్ అండి. 1997 లో ఇన్కార్పొరేట్ అయింది. ఇది ERP సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ డెవలప్ చేస్తుంది అనమాట. రామ్కో గ్రూప్ లో పార్ట్. ఏవియేషన్ సెక్టర్ కి క్యాటర్ చేయడంలో ఎక్స్పర్ట్ అండి. అలాగే US డిఫెన్స్ సెక్టర్ లో కూడా ఎంటర్ అయింది అనమాట. USA, UK, స్విట్జర్లాండ్, జర్మనీ, స్పెయిన్, UAE, సింగపూర్, చైనా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ లో 30+ ఆఫీసెస్, 2 million+ యూజర్స్ ఉన్నారనమాట. USA నుండి 26% రెవెన్యూ, ఇండియా నుండి 24%, ఏసియా పసిఫిక్ రీజియన్ నుంచి 38%, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా నుండి 10%, యూరప్ నుండి 2% రెవెన్యూ వస్తుంది. అండ్ కంపెనీ క్లయింట్ లిస్ట్ లో కనుక చూస్తే వర్క్ డే, డెలాయిట్, KPMG, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, TCS, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర ఉన్నాయండి. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,495 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది నెగిటివ్ గా ఉంది. ఫేస్ వాల్యూ ₹10 ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ 62.7 crores ఉంది. మార్చ్ 2024 లో ఈ కంపెనీ 526 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది నెగిటివ్ గా ఉంది. -29% ఉందన్నమాట. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి కూడా నెగిటివ్ లో పోస్ట్ చేసింది. 242 crores లాస్ ని పోస్ట్ చేయడం జరిగింది. అండ్ మనం కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే లాస్ట్ 3 quarters లో డిసెంబర్ అలాగే మార్చ్, జూన్ 3 quarters లో కూడా ప్రమోటర్ స్టేక్ అనేది తగ్గుతూ వచ్చిందనమాట. అండ్ జూలై 2024 క్వార్టర్ కనుక చూస్తే 53.59% కి పెరగడం జరిగింది. ఎఫ్ఐ స్టేక్ అనేది 10% నుండి 9.62% కి తగ్గింది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 5.66% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 31.13% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹409 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 51% పాజిటివ్ రిటర్న్స్, అలాగే 1 year లో 26% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవ్వండి ఇన్సైడర్ బయింగ్ జరిగిన కొన్ని స్టాక్స్ అన్నమాట. ఇన్సైడర్ బయింగ్ అనేది ఒక ప్రామిసింగ్ ఇండికేటర్ అయినప్పటికీ కూడా ఇన్వెస్టర్స్ డిసిషన్స్ తీసుకున్న ముందు ఏంటంటే కంపెనీ ఫండమెంటల్స్, ఫైనాన్షియల్స్ అలాగే న్యూస్ ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ జీకే వెల్కే పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈ రోజు ఎటువంటి మార్పులు లేవు, న్యూట్రల్ గా ఉందన్నమాట. క్యాప్సెట్ ఇన్ఫ్రా 3.52%, ఎన్సీసీ 1.45%, సోబా 1.44%, పెన్నర్ ఇండస్ట్రీస్ 1.30% తగ్గడం జరిగింది. అండ్ టాప్ గెయినర్స్ లో గనక చూస్తే SJVN అండి 5.40% పెరిగింది. అలాగే ఆయిల్ ఇండియా 3.95%, కొచ్చిన్ షిప్ యార్డ్ 3.23% పెరిగింది. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.